హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెన్షన్ సంబంధించి తాజా వార్తలు తెలుసుకోబోతున్నాం అనమాట. సో పెన్షన్లు అనేవి కొత్త పెన్షన్లు అనేవి ఓపెన్ చేశారా లేదా? అలాగే మనకి కొత్త పెన్షన్లు ఎప్పుడు పెట్టుకోవచ్చు? అలాగే మనకి మార్చి నెలలో చూసుకున్నట్లయితే ఒక్కరోజు మాత్రం మనకి పెన్షన్ అయితే పంపిణీ అయితే చేయబోతున్నారనమాట. ఒక్కరోజు ఎప్పుడు? దాంతో పాటు మనకి గతంలో చూసుకున్నట్లయితే 2 రోజులు పెన్షన్ పంపిణీ చేశారు కదా! మరి ఇప్పుడు మాత్రం ఎందుకు పెన్షన్ పంపిణీ అనేది ఒకరోజు మాత్రమే చేస్తున్నారు? సో, దాంతో పాటే కొత్తగా వితంతు పెన్షన్ అప్లై చేసుకున్నారు కదా! ఆ వితంతు పెన్షన్ చేసుకుంటున్న వాళ్ళకి ఎప్పుడు వస్తుంది? అలాగే దాంతో పాటే కొంతమందికి ఏంటంటే పెన్షన్‌కి అప్లై చేసుకుంటున్న వాళ్ళకి పెన్షన్ సంబంధించి దరఖాస్తు తీసుకున్న వాళ్ళకి 3 నెలల పెన్షన్ అయితే మాత్రం అందిస్తున్నారనమాట. సో, 3 నెలల పెన్షన్ అనేది ఎవరికి అందిస్తున్నారు? ఎక్కడ అందిస్తున్నారు అని చెప్పేసి ఎలాగా రాబట్టుకోవాలని చెప్పేసి మీకు మొత్తం అయితే తెలియజేయడం జరుగుతుందనమాట. ఇదే విధంగా ఏపీ పెన్షన్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా వార్తలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని కిందనే కనిపిస్తుంది కదా! సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ అయితే చేయండి. కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి, అక్కడే పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆన్‌లో అయితే పెట్టుకోండి. క్లిక్ చేసి ఆ గంట మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ ఆల్ కనిపిస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తేనే మీకు ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి పెన్షన్ యొక్క తాజా వార్తలు అనేది మీకు తెలుస్తాయన్నమాట. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మనకి పెన్షన్‌కి సంబంధించి ఎప్పుడు చూసుకున్నట్లయితే మనకి కొత్త పెన్షన్‌కి సంబంధించి ఎలాంటి సమాచారం అయితే రాలేదండి. కొత్తగా 50 సంవత్సరాల పెన్షన్ కానివ్వండి, 60 సంవత్సరాల పెన్షన్ కానివ్వండి, అలాగే వికలాంగుల పెన్షన్‌కి సంబంధించి ఎలాంటి వార్త అయితే రాలేదు. మనకి ఇంకా అప్లికేషన్ ఫార్మ్ అయితే మార్చి నెలలో అయితే ఓపెన్ అయితే చేయబోతున్నారు. మార్చి నెలలో ఏంటంటే మనకి దరఖాస్తుకి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ చేయబోతున్నారండి. తెరవబోతున్నారు. అదే విధంగా మనకి మార్చి నెలకు సంబంధించి పెన్షన్ పంపిణీ అనేది ఒకరోజే ఉండబోతుందనమాట. ఎందుకు అన్నట్లయితే మార్చి నెలకు సంబంధించి పెన్షన్ పంపిణీ ఒకటో తారీఖు అనేది మనకి శనివారం అయితే పడుతుంది కాబట్టి మనకేంటంటే రెండో తారీఖు చూసుకున్నట్లయితే మనకి ఆదివారం అయితే పడుతుంది. మీకు ఆదివారం అయితే పడుతుంది కాబట్టి రెండో తారీఖు. అందరూ కూడా ఖచ్చితంగా కూడా మనకి పెన్షన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒకటో తారీఖునైతే తీసుకోవాలండి. అలాగే దాంతో పాటు ఎవరైతే వితంతు పెన్షన్‌కి సంబంధించి అప్లై చేసుకున్నారో ఒంటరి మహిళా పెన్షన్ ఇప్పుడు ఉంటుంది కదా! అదే మనకి భర్త చనిపోయిన స్పౌస్ పెన్షన్ అంటారు కదా! అది వితంతు పెన్షన్ కాదండి. భర్త చనిపోయిన పెన్షన్ ఏదైతే ఉంటుందో స్పౌస్ పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్‌కి అయితే మాత్రం మనకి 3 నెలలకు సంబంధించి పెన్షన్ అయితే అందిస్తున్నారండి. 3 నెలలకు సంబంధించి పెన్షన్ ఏంటంటే జనవరి, ఫిబ్రవరి ఇంకా మార్చి నెలకు సంబంధించి పెన్షన్ అయితే అందజేస్తున్నారనమాట. కొత్తగా అప్లై చేసుకుంటున్న వాళ్ళకి ఈ స్పౌస్ పెన్షన్‌కి సంబంధించి. మీరు 3 నెలలకు సంబంధించి పెన్షన్ అయితే మీరు ముందుగానే అప్లై చేసుకున్నట్లయితే వీళ్ళైతే పొందుకోవచ్చు. మీకు 3 నెలలకు సంబంధించి పెన్షన్ అయితే అందజేస్తారనమాట. అలాగే దివ్యాంగులకు సంబంధించి పెన్షన్ చూసుకున్నట్లయితే దివ్యాంగులకు పెన్షన్‌కి సంబంధించి వార్తలైతే ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. చాలామంది దివ్యాంగులకి ఏంటంటే పెన్షన్ వెరిఫికేషన్ వల్ల వాళ్ళకి సంబంధించి డబ్బులైతే పెన్షన్ అయితే రావడం అయితే మనకి పూర్తిగా అంటే ఆగిపోయిందనమాట. వాళ్ళకి సంబంధించి గత 6 నెలలుగా ఈ యొక్క పెన్షన్‌కి సంబంధించి వెరిఫికేషన్‌లయితే అవుతున్నాయి. పెన్షన్‌కి సంబంధించి మనకి ఏదైతే వాటికి సంబంధించి సచివాలయ సిబ్బంది అలాగే మనకి డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క పెన్షన్‌కి అర్హులా, అనర్హులా అని చెప్పేసి జాబితా అయితే మాత్రం మనకి తయారు చేయబోతున్నారనమాట. అయితే ఈ 6 నెలల వరకు కూడా మీరు అనర్హులైనట్లయితే మీకు పెన్షన్ అయితే ఇకపై రాదనమాట. అలా కాకుండా మీరు అర్హులైనట్లయితే మీకైతే మాత్రం మళ్ళీ ప్రతి నెల ఈ పెన్షన్ అయితే వస్తుంది. అయితే ఈ 6 నెలలు కూడా పెన్షన్ తనిఖీలయితే జరిగినంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మనకైతే ఎదురు చూడాల్సిందనమాట. సో, అలా అలా అలాగని కా అలాగే దాంతో పాటు వికలాంగులకు కూడా మనకి పెన్షన్ అయితే వస్తుందండి. అయితే వెరిఫికేషన్‌లో ఎవరైతే పూర్తి చేసుకొని, ఆ వెరిఫికేషన్‌లో 40% కన్నా ఎక్కువ అర్హతలు ఉన్నవాళ్ళవుతారు. వాళ్ళకి మాత్రమే అలాంటి వాళ్ళకి మాత్రమే, అలాంటి వికలాంగులకు మాత్రమే పెన్షన్ అయితే అందజేస్తున్నారనమాట. ఏదైతే మనకి పెన్షన్ ఏదైతే డబ్బులైతే ఉన్నాయో వాటినైతే అందజేస్తున్నారు. రూ. 6,000 పెన్షను. ఈ విధంగా అయితే మనకి పెన్షన్ అయితే వస్తుందండి. అలాగే ఎవరైతే మనకి సంబంధించి ఈ పెన్షన్ యొక్క వెరిఫికేషన్ చేయించుకుంటారో వాళ్ళకి రూ. 4,000 పెన్షన్ వృద్ధులకు, రూ. 6,000 పెన్షన్ దివ్యాంగులకైతే రావడం అయితే జరుగుతుంది. ఇక పెన్షన్‌కి సంబంధించి మీకు ఎలాంటి తాజా వార్తలు తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే పెన్షన్‌కి సంబంధించి ఎలాంటి అప్డేట్‌లు మీరు తెలుసుకోవాలనుకుంటున్నా, ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలనుకున్నా ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని కిందన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ అయితే మాత్రం ఆల్ అయితే పెట్టుకోండి. థాంక్ యూ గైస్. బై.